హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండి అషూస్ కిచెన్. సో ఈరోజు ఈజీగా చల్లగా ఉండేటట్టు ఒక రెసిపీ చేయాలనుకుంటే ఈ ఎండాకాలంలో ద బెస్ట్ బాదం పాలండి. దాన్ని ఈజీగా ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోలో ఫస్ట్ బాదం తీసుకోవాలి. 20 to 30 బాదాంలు తీసుకోవాలి. ఈ బాదాంలు 3 కప్పుల పాలకైతే ఈ బాదాంలు కరెక్ట్ క్వాంటిటీ అండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం బాదంలో ఎక్కువైనా వేసుకోవచ్చు. సో ఈ ప్రకారం మీరు చూసుకోండి. 20 to 30 బాదం పలుకులు వేసుకుంటే 3 కప్పుల పాలు. ఇది ఒక క్వాంటిటీ అండి. ఇప్పుడు ఈ బాదంని 8 hours వరకు అలా నాననివ్వాలి. నానిన తర్వాత బాదం మీద ఉన్న పీలంతా తీసేయాలి. చూసారు కదా, ఇలా పీలంతా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాదంలో మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఒక ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఏ పలుకులు బాదం పలుకులు ఉండకూడదండి, ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో మిల్క్ వేసుకొని 3 కప్పుల మిల్క్ వేసుకోవాలి. చెప్పాను కదండి, 20-30 బాదం పలుకులకు 3 కప్పుల మిల్క్ అయితే కరెక్ట్ క్వాంటిటీ అని. మీకు కావాలనుకుంటే చూసుకొని ఈ ప్రకారం చూసుకొని మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలు బాగా బాయిల్ అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఇలా చూసారు కదా, ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా బాదాంది, దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇందాక హై ఫ్లేమ్లో ఉంచి బాగా బాయిల్ అయ్యింది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ అవ్వాలి. ఆ బాదం పేస్ట్ మిల్క్ అంతా కలిసిపోయేలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలా పొంగొచ్చే వరకు ఆగి, పొంగొచ్చిన తర్వాత ఒకసారి అంతా కలిపేసి ఇప్పుడు దీంట్లో కుంకుమ పువ్వు ఇంకా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, ఆ కుంకుమ పువ్వు మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. మనం కలర్ కోసమైనా వేస్తాం, టేస్ట్ కోసం వేస్తాం కుంకుమ పువ్వు. హెల్దీ కూడా కుంకుమ పువ్వు. కడుపుతో ఉన్న వాళ్ళు తింటే ఇంకా మంచిది. మీకు కావాలనుకుంటే కుంకుమ పువ్వు కలర్ కోసం వేస్తాం కదా, మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ ఉంది కదా వెల్లో, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి యాలుక్కాయలు కచ్చాపచ్చా దంచి పొడిలు చేసుకొని వేసుకోండి. యాలుక్కాయ పొడి ఉన్న యూజ్ చేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి 2 minutes పెట్టేసి ఒకసారి తిప్పి ఒక్క పొంగు వచ్చిన తర్వాత దాన్ని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దింపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ, ఇలా ఉండాలి మిల్క్ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు బాగా సర్వ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని చూపించడం ఏముంది, సర్వ్ చేసుకొని దాని మీద బాదం పలుకులు అండ్ పిస్తా పలుకులు వేసి గార్నిషింగ్కి బాదం పలుకులు పిస్తా పలుకులు వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే బాదంలు చాప్ చేసి కొంచెం చిన్న ముక్కలుగా చాప్ చేసి వేసుకుంటే తాగుతున్నప్పుడు ఆ పలుకులనే వస్తాయి, బాగుండిద్దంటే. కొంతమందికి అలా ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకుని కొంచెం బాదం తురుము పైనుంచి గార్నిషింగ్గా చేసుకోవచ్చు. నాకైతే పలుకులు వస్తేనే నాకు నచ్చింది. మరి మీకు ఎలా నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి రెసిపీస్, డిషెస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి.